Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another vlog. ఈ ఛానల్లో నేను DIML వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్, అలాగే ట్రావెలింగ్ వ్లాగ్స్ అన్నీ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకెందుకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియో నేను ఎస్టర్డే షూట్ చేసిందండి. సో నిన్న అంతా ఏం చేశాను ఏంటి అని వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే టీ కాఫీలు మానేసాము. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మనము సమ్మర్లో టీ కాఫీల నుంచి కొంచెం దూరంగా ఉండేదే మంచిది. దూరంగా ఉండలేకపోయినా కొంచెం తగ్గించుకుంటే, లైక్ 2 పూట్ల 3 పూట్ల తాగేవాళ్ళు 1 పూట తాగడం అలవాటు చేసుకుంటే మంచిది. సో మేమైతే ఇట్లా వామ్ వాటర్తో డేనైతే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నేను హెర్బల్ వాటర్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 1 లీటర్ అలా ప్రిపేర్ చేసేసుకొని డే మొత్తం కొంచెం కొంచెం అలా సిప్ చేస్తూ ఉంటే ఇది బాడీని కూల్ చేస్తుంది అన్నమాట. ఆల్రెడీ సమ్మర్ చాలా ఎక్కువగా ఉంది, లైక్ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనము మన బాడీని ఎంతవరకు కూల్ చేసుకోగలిగితే అంత బెటర్ కదా. ఎందుకంటే లైక్ ఫుల్ ఎండల వల్ల మనం డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాము. కాబట్టి నేను ఇలా చేస్తూ ఉంటాను. ఇక ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఉప్మాని చాలా సింపుల్గా చేసేస్తాను అనమాట. పోపు పెట్టేసుకొని ఆనియన్స్, కరివేపాకు, అలాగే రెడ్ చిల్లీ వేసుకొని దాని తర్వాత ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవటమే. యాక్చువల్లీ నేను ఈ ఉప్మా అంటే లైక్ బన్సీ రవ్వ అంటారు కదా, గోధుమ రవ్వ ఉప్మా టైప్. సో అది నాకు ఇష్టము వైట్ రవ్వ కంటే కూడా, అండ్ హెల్త్కి కూడా ఇదే మంచిది అంటూ ఉంటారు. కాబట్టి నాకైతే ఇదే ఇష్టం. అండ్ టేస్ట్లో కూడా దాంతో పోలిస్తే ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నేను మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను మజ్జిగని ఒక బౌల్లోకి చేసేసి మొత్తం ఒక 1/2 లీటర్ ప్యాక్ తీసుకొని కర్డ్ని మజ్జిగని ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. డే మొత్తం ఎప్పుడు లైక్ మనం బయటికి వెళ్ళి వస్తూ ఉంటాము, లేదా ఎండలో సడన్గా ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారు, అలా వాళ్ళకి ఇవ్వడానికి బాగా ఉంటుంది కదా. అండ్ ఈ ఎండల వల్ల మజ్జిగని అట్లీస్ట్ పర్ డేకి మనం 2 టైమ్స్ తాగటం చాలా ఉత్తమం. ఇంకా మజ్జిగని కొంచెం పల్చగా చేసుకొని ఉప్పు ఎక్కువ వేసుకొని తాగుతూ ఉంటే ఎండలకి ఇలా డీహైడ్రేషన్ జరగకుండా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇలా మజ్జిగని చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం వేసుకొని తాగేయచ్చు కదా. నెక్స్ట్ నేను ఇక్కడ దోశకైతే రైస్ని సోక్ చేశాను అనమాట. నేను దోశలో రైస్తో పాటు మినప్పప్పు, శనగపప్పు, అలాగే కొంచెం మెంతుల్ని కూడా యాడ్ చేసి మొత్తం వాష్ చేసుకొని నీట్గా సోక్ చేసుకుంటాను. సో ఇదైతే కూల్ డౌన్ అయిపోయింది. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఈ వాటర్ని వేసుకొని తాగుతున్నాను అనమాట. మిగిలిన వాటర్ని బాటిల్లోకి స్టోర్ చేసేసుకొని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు డే మొత్తం అలా సిప్ చేస్తూ ఉండడం చాలా మంచిది. ఈ హెర్బల్ వాటర్ వల్ల మనకి డిహైడ్రేషన్ లేకుండా బాడీ కూల్గా ఉండడానికి యూజ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేమైతే బయటకు వెళ్ళేసి వచ్చాము. కొంచెం గ్రాసరీస్ అలాగే లైక్ వెజిటేబుల్స్ అవసరం ఉండే, సో వెళ్ళేసి వచ్చాము. ఇంకా అవన్నీ తీసి మొత్తం ఎక్కడవక్కడ సర్దేయాలి కదా. మనము ఏదైనా షాపింగ్, అది బట్టలు కానివ్వండి, గ్రోసరీస్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, ఏదైనా సరే ఆ షాపింగ్ చేస్తున్నంతసేపు బాగానే ఉంటుంది. వాటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ఎక్కడెక్కడ సర్ది పెట్టే పని ఉంటుంది కదా, అది నాకు షాపింగ్ కంటే పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ సమ్మర్లో మీరేమేం జాగ్రత్తలు తీసుకుంటారు ఏంటి అని నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. ఇక వీటన్నిటిని తీసి వీటి ప్లేసెస్లో వీటిని పెట్టేసి ఈ బ్యాగ్ని మనము మళ్ళీ నీట్గా మడిచేసి జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళీ మనము ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళి ఏవైనా కొనాలి, ఇలా గ్రాసరీస్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, మనం వెళ్తున్నాము అంటే
తప్పకుండా మనము ఇలాంటి ఒక బ్యాగ్‌ని మనతో పాటు తీసుకెళ్తే అక్కడ మనము ఎక్స్‌ట్రా బ్యాగ్ మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు. అండ్ మనీ కూడా కొంచెం సేవ్ చేసినట్లు ఉంటుంది కదా! సో, నేనైతే ఇలా వెళ్ళినప్పుడు సమ్‌టైమ్స్ నేను మర్చిపోతూ ఉంటాను అనుకోండి. అంటే అంత పర్ఫెక్ట్‌గా గుర్తుపెట్టుకొని మరి తీసుకెళ్ళను. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది కదా! సో, అలాంటి టైంలో ఇలాంటి బ్యాగ్స్ తెచ్చుకున్నప్పుడు వాటిని నేనిలా జాగ్రత్త చేస్తూ ఉంటాను. ఇక ఇవాళ లంచ్‌లోకైతే వడియాలు పేల్చేశాను. అలాగే క్యారెట్ హల్వా చేశాను. ఈ రెసిపీని తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా అచ్చం స్వీట్ షాప్‌లో చేసిన దానిలాగానే వస్తుంది. ఇంక ఇవాళ లంచ్‌లోకి నేను పప్పుచారు చేసేసి ఆనియన్ రింగ్స్‌ని వేయించేసి పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ కూడా అయింది. అలాగే హల్వా కూడా రెడీ అయిపోయింది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో త్వరలోనే ఈ రెసిపీని కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా తినేసి కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత కిచెన్ అంతా ఇంకా మళ్ళీ ఈవినింగ్ క్లీన్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఇలా ప్లాంట్స్‌కి అయితే వాటరింగ్ చేస్తూ ఉన్నాను. ఈ సమ్మర్‌లో మనము అట్‌లీస్ట్ 2 డేస్‌కి ఒకసారైనా కూడా ప్లాంట్స్‌కి ఫుల్ వాటరింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మేమున్నది బెంగుళూరులో కాబట్టి అంత ఎక్కువ ఎండలేం లేవు అని మీరు అనుకోకండి. ఎండలు ఇక్కడ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మనము ఎలాంటి ప్లేస్‌లో ఉన్నా కూడా ప్లాంట్స్‌కి అట్‌లీస్ట్ ఒక 2 డేస్‌కి ఒకసారైనా కూడా మనము ఇలా ఫుల్ వాటరింగ్ చేసేసుకుంటే చాలా మంచిది. అవి ఈ సమ్మర్ మొత్తం బాగా సస్టైన్ అవుతాయి. సమ్మర్‌లో మనము ప్లాంట్స్‌కి ఎక్కువ కేర్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. వింటర్ సీజన్‌లో మనకి లైక్ ఒక 1 వీక్ అలా వాటరింగ్ చేయకపోయినా కూడా ఇవి సస్టైన్ అయిపోతాయన్నమాట ఈజీగా. కాకపోతే సమ్మర్‌లో మనము ఎండల వల్ల లేదా ఎండలు లేకపోయినా నీడలో ఉన్న ప్లాంట్స్ లైక్ మనకి వేడి గాలి అనేది వస్తూ ఉంటుంది కదా! సో, దానివల్ల కూడా వడలిపోయినట్టు అయిపోతూ ఉంటాయి. కాబట్టి అట్‌లీస్ట్ 2 డేస్‌కి వన్స్ మనము ఫుల్ వాటరింగ్ చేసుకొని నీట్‌గా ప్లాంట్స్‌ని అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైమ్స్ మనము కాసేపు అలా గ్రీనరీలో స్పెండ్ చేస్తే మనకి కొంచెం స్ట్రెస్ రిలీఫ్‌గా ఉంటుంది. నాకైతే ఇలా ప్లాంట్స్‌కి వాటరింగ్ చేయటము చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇలా ప్లాంట్స్‌కి వాటరింగ్ చేయటము, ప్లాంట్స్‌ని చూసుకోవటము, ప్లాంట్స్ అంటే ఇష్టమో అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. యాక్చువల్లీ ఈ మనీ ప్లాంట్ ఇటు సైడ్ ఉండేది. లాస్ట్ టైము డాడీ వాళ్ళు వచ్చినప్పుడు ఇలా పెట్టిచ్చేసి వెళ్ళారనమాట. అది నీట్‌గా ఇలా పైకి వెళ్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి రోసెస్ అయితే చాలా బాగా ఉన్నాయి కదా! మొత్తం రోజ్ ప్లాంట్స్ అన్నింటికి బడ్స్ వచ్చాయి. సో, అవి ఎప్పుడెప్పుడు పూస్తాయా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా దీనికైతే ఫుల్ బ్లసమ్స్ వచ్చేసాయి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చూస్తుంటేనే ఒక మంచి రిలీఫ్‌గా అనిపిస్తుంటది కదా! ఇలా. ఇక వాటరింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా కిచెన్ అంతా ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇక దోసకి రైస్ సోక్ చేశాను కదా! ఇక దోస బ్యాటర్‌కి అయితే వేసేసుకుంటున్నాను. నేను జస్ట్ ఒక 2 డేస్‌కి సరిపోయేంత మాత్రమే వేసుకున్నాను. అండ్ ఇది ఇలా వేసేసుకొని జస్ట్ ఒకసారి ఇలా వేసుకున్న తర్వాత నేను ఇందులో కొంచెం పిండి అలాగే ఉంచేసుకొని ఇందులోకి నేను రైస్ పెట్టేసి రైస్‌ని కూడా మిక్సీ పట్టేసుకొని బాగా కలిపేసుకొని చేసేస్తాను. మిక్స్ చేసేసి పెట్టేసుకుంటాను. ఇక సమ్మర్ కాబట్టి ఈజీగా మనకి పొంగుతుంది పిండి. బాగా ఫర్మెంట్ అవుతదనమాట. కిచెన్ ఆల్రెడీ క్లీన్ చేసేసాను కదా! మళ్ళీ ఇందాక మిక్సీకి వేసాము అవన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బెటర్. ఇక్కడ నేనేంటంటే బటర్‌ఫ్లై పీ వాటర్‌ని లైక్ దీన్ని బ్లూ టీ అంటూ ఉంటారు. సో, ఇది తాగాలని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ బ్లూ టీని లైక్ 250-80 ml వాటర్ తీసుకొని అందులోకి ఒక 4-5 లీవ్స్‌ని ఇలా వేసుకొని మనము ఒక 5 మినిట్స్ ఇట్లా బాయిల్ చేసుకుంటే చూడండి కలర్ బాగా చేంజ్ అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని వడకట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగి తర్వాత మనము తాగొచ్చు. అయితే దీన్ని మనము కోల్డ్ టీగా కూడా తాగొచ్చనమాట. ఇంకా వీటిని మనము యాక్చువల్లీ ఏ టైంలో అయినా కూడా తాగొచ్చు. బట్ ఆఫ్టర్ ఫుడ్ కానీ లేదా నైట్ పడుకునే ముందు కానీ తాగితే వీటి వల్ల చాలా లాభాలైతే మనకి ఉంటాయన్నమాట. ఇది మంచి స్ట్రెస్ రిలీఫ్‌గా ఉంటుంది కాబట్టి నైట్ టైం తాగితే మంచి స్లీప్ అనేది మనకు ఉంటుంది. అలాగే స్కిన్ ఏజింగ్ అవ్వకుండా త్వరగా కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంకా చాలా యూజెస్ అయితే ఉన్నాయి దీంతో. ఇంకా నేను మొత్తం కిచెన్ సింక్ అంతా క్లీన్ చేసేసుకొని ఒకసారి ఇలా వెట్ క్లాత్‌తో కౌంటర్ టాప్‌ని ఇంకా
స్టవ్ని ఒకసారి అలా వైప్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ కొంచెం క్లీన్గానే ఉంది, జస్ట్ ఊరికే వెట్ క్లాత్తో అట్లా క్లీన్ చేసుకుంటే ఇంకా ఎటువంటి లైక్ బగ్స్ కానివ్వండి, ఈ సమ్మర్లో మనము చీమల్ని ఎక్కువగా చూస్తూ ఉంటాము. చిన్న చిన్న పార్టికల్స్, ఫుడ్ పార్టికల్స్కి కూడా చీమలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఎప్పటికప్పుడు అట్లా క్లీన్ చేసుకుంటే మనకి ఇట్లా చీమలు ఇలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. సో ఇక ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా కిచెన్ అయితే క్లోజ్ చేసేయాలి. ఇదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు షేర్ చేశాను, మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నాను. ఇది డ్రైనెక్స్ అని చెప్పేసి షింక్లో మనకి వాటర్ అనేవి క్లాగ్ అవుతూ ఉంటాయి కదా, సో అలా అవ్వకుండా అప్పుడప్పుడు ఇలా వేసేసుకొని, ఇది ఒక ప్యాకెట్ మొత్తం ఇలా వేసుకొని దీంట్లోకి 1 కప్ వాటర్, నార్మల్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 30 మినిట్స్ అలా వదిలేసి తర్వాత హాట్ వాటర్ వేసుకుంటే షింక్ అనేది క్లీన్ అయిపోతుంది అనమాట. అంటే ఇందులో లైక్ ఏమైనా ఫుడ్ పార్టికల్స్ కానివ్వండి, హెయిర్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ మెల్ట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఫ్యూమ్స్ ఎలా వస్తున్నాయో నార్మల్ వాటర్ వేసింటేనే. సో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా దీన్ని హ్యాండిల్ చేయాలి. ఇక అది వేసేసి మనము పక్కకు వచ్చేసి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసుకున్నామంటే దాని తర్వాత మనము హాట్ వాటర్ని పెట్టేసుకొని నీట్గా అందులోకి వేసుకొని, ఇంకా నైట్ అంతా మనము సింక్ని యూజ్ చేయం కాబట్టి మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట. సో మనకి వాటర్ క్లాగింగ్ ఇబ్బంది ఇలాంటివి ఏమీ ఉండవు. అట్లీస్ట్ ఇలా మంత్లీ వన్స్ అలా చేస్తూ ఉండడం చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మనము ఫుడ్ వేస్ట్ మనం ఎంత వేయకూడదు అనుకున్నా అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటుంది. అండ్ హెయిర్ ఇలా ఉండటం వల్ల ఆటోమేటిక్గా మనకి ఈ ఫుడ్ వాటర్ అనేది క్లాగ్ అయిపోయి కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా అది క్లీన్ చేసుకోవడానికి. సో ఇలా మనము చేసుకుంటూ ఉన్నామంటే సింక్ అనేది ఎప్పుడూ నీట్గా ఉంటుంది. సో ఇంకా నా కిచెన్ క్లీన్ అయిపోయింది. ఇక కిచెన్తో పని కూడా అయిపోయింది. ఇంకా దీన్ని క్లోజ్ చేసేసి నేను వెళ్ళి హాయిగా నా బ్లూ టీని తాగేసి ప్రశాంతంగా పడుకోవడమే. ఇదండి ఇవాల్టి వీడియో. మార్నింగ్ నుండి నైట్ వరకు నా రొటీన్ ఇవాళ ఇలా అయితే ఉన్నింది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.